స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని హెచ్విఎన్ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తమ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు అవసరమైన కమ్యూనిటీ భవన ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని పలంనేరు కమ్మ సామాజిక వర్గ సభ్యులు విన్నవించుకున్నారు. శుక్రవారం బంగారుపల్లి మండలం మొగిలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందించే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు హుటాహుటిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రోజు మొగిలి ఘాట్లో జరిగిన ప్రమాద సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పరామర్శించారు. పలంనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వారు సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమిని తమ సామాజిక వర్గ కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించి సహకరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మ సామాజిక వర్గ నాయకులు తదితరులు ఉన్నారు. ఉంటే మనం అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేస్తే కానీ బంగారుపల్లి మండలం మొగిలి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సును 2 లారీలు ఢీకొన్న దుర్ఘటనలో 7గురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తూరు, బంగారుపాలెం, పలంనేరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ వచ్చిన చోట ఈ పక్క డివైడర్ కొట్టి ఈ బస్సును కొట్టినాడు.
అక్కడ ఫస్ట్ అది నిలబడి ఫస్ట్ ఏం బాబు నడిచే కవ్వట్లేదా నీకు కొంచెం ఈరోజు మంగర్పాలెం మండల్ మొగలీ విలేజ్ మొగలీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు, 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము. సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 33 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ 7 పేషెంట్స్ 7 మంది డెడ్. సార్ వెయిట్ చేసి అంటే ఈ బేసిక్లీ మొగలీ ఘాట్ ఒక బ్లాక్ స్పాట్. బేసిక్లీ లాస్ట్ ఒక 6 నెలల్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి. టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము. ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇది డేంజరస్. ఇప్పుడు త్వరగా మనం మెసేజ్ చేయవచ్చు. మొదలన్నా రండి మొదలన్నా వస్త్రికి ఇవ్వాలి.
అతనికి స్టీరింగ్ వచ్చేసి బ్లాడర్ బ్లాడర్కి కంప్రెస్ అయిపోయింది ఇది ఇప్పుడు స్టీరింగ్ మళ్ళీ యూరిన్ పాస్ చేసేసి బస్సులో ఉన్నావు లాస్ట్ మేము నలుగురు 5 మంది ఉన్నాం. మాకు కోరుకున్న అయితే తప్ప కష్టమైంది అది ఇక్కడే తెలిసిన వాళ్ళు నెల్లూరు वेट कर ఈరోజు మొగిలి ఘాటు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెంది సుమారుగా
20 మందికి పైగా గాయాల పాలయ్యారు. చాలా దురదృష్టకరం. ఏ కారణం లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి మరణం అనేది చాలా ఆందోళన, ఆవేదన కలిగించింది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకి, క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు వివరాలు తీసుకుని పోలీసులు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సకాలంలో స్పందించి ఎవరెవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద సకాలంలో స్పందించడం జరిగింది. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా 25 మందికి ప్రాథమిక చికిత్స చేసి అవసరమైన వారిని మెరుగైనటువంటి చికిత్స కోసం చిత్తూరుకి, కొంతమందిని స్విమ్స్కి కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటి విషయాన్ని ఆరా తీసి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చారు. మాకు కూడా సమాచారం ఇచ్చారు, దగ్గరుండి చూసుకోమని, క్షతగాతులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన, బాధాకరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రయాణికులు ఇక్కడ మృత్యువాత పడ్డారు. వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే విషయం పైన, అట్లాగే క్షతగాతులకి మెరుగైనటువంటి వైద్యం కల్పించే విషయం మీద కూడా ఉన్నతాధికారులతో చర్చలు చేస్తున్నారు. వారికి త్వరలో ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం గురువుల యొక్క ప్రాధాన్యత, సమాజం పట్ల వారి పాత్ర మరియు బాధ్యతల గురించి ఆయన వివరించారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ఆరంభంలో ఓ విద్యార్థి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చివరగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ జ్ఞాపికలను వారికి ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే రూపదేశం శుద్ధోర్జునాధ్యానమారవే అఖండ మండలాకారం వ్యాప్తం వేన చరాచరం తత్పదం దర్శితం యోన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్జాయతే అమయం హరిం లాభస్తేషాం గుణస్తేషాం పరాభవః తేషాం దేవరస్యానోపతిమోస్తో లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. తస్మాత్మానికం కర్మ పరమాత్మా దేవత. ఓం దైవీ గాయత్రీశ్చందయో ప్రాణాయామే వినియోగః. ఓం భర్గవస్వః గాయే దేవమణితోర్ధం సోత్రవత్యాసమేదం విశ్వసేనం సుతం జయవర్ణమావాహయామి రక్తాంతరమావాహయామి. కళ్యాణనిధేర్వేణిరాం దివేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ హరియమునాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆంజనేయ వరద గోవింద. నమః శ్రీ పార్వతీపదే. అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఎంపీడీఓ రాజేంద్ర పాలెం గారి చేతుల మీదుగా మండల విద్యాశాఖ తరఫున గౌరవ శాసనసభ సభ్యులు పలమనేరు వారికి ఆత్మీయ సత్కారాన్ని సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా
ఎమ్మెల్యే గారిని వ్యయ ప్రయాసం కోరిస్తున్నాము. ఎందుకంటే ఇది రాజకీయ అతీత కార్యక్రమం అయినప్పటికీ కూడా మేము రమ్మని చెప్పాము, మీరు మా అందిస్తున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మా యొక్క ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తారని విషయం తెలుసుకొని మా యొక్క ఉన్నత పాఠశాల తరఫున ఎమ్మెల్యే గారిని కలిసి వారికి విద్యార్థులను తీర్చిదిద్దే దాంట్లో ముఖ్యంగా గురువులుగా ఈ ప్రాంతంలో మీరు మారుమూల ఉన్నటువంటి ఈ మండలంలో మీరు ముఖ్యంగా కూడా పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి బాధ్యత పూర్తిగా కూడా మీ పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి కాలాలను బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల పైన గ్రామాల్లో మక్కువ ఎక్కువ కనపడుతూ ఉంది. అవకాశాలు కూడా ఈరోజు ప్రతి మారుమూల గ్రామానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, బస్సులు వచ్చే దానివల్ల ఎక్కువ మంది కాన్వెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ వెళ్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మంచి చదువు ఇచ్చేటువంటి అవకాశం, నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా కూడా వారు మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావడానికి అవకాశాలు కలుగుతాయి. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, ఎందుకంటే ఈరోజు నేను ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి నేను రాజకీయాల పట్ల మాట్లాడదలుచుకోవాలా, అయినా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి విషయం కలిగినటువంటి నాయకుడిని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి గురువులు కూడా ఈరోజు మీరందరూ ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం అవసరమని భావించి గురువులకు కోపం వస్తే ఏం జరుగుతుందో గతంలో 2004లో ఒకసారి మీరు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చూపించారో ఈరోజు మళ్ళా 2024లో మళ్ళీ కూడా అతన్ని తీసుకురావడానికి అదే కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకున్నటువంటి సమస్యలు ఈరోజైతే జీవో నెంబర్ 117 దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. టెక్నికల్గా కొన్ని చోట్ల ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్, కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇవే కాకపోయినా పాఠశాలల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకే ఇబ్బంది అయినా ఎప్పుడు కూడా నా దగ్గరకు రావడానికి ఎవరు మీరు వెనుకాడద్దండి. ఖచ్చితంగా నేను మీకు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా ఈ బైరెడ్డిపల్లి మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మయే అతి గురువులకు నమస్కారం. గు అంటే గతి ప్రదాత, రా అంటే సిద్ధి ప్రదాత, కు అంటే అన్ని చేయగలదు వాడని అర్థం. గురువులు రెండు విధాలు. గురువులు సద్గురువులు, పుస్తకాలలోని పాఠాలను నేర్పేవారు గురువులు. పుస్తకాలలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్పేవారు సద్గురువులు. గురువులు గోవిందుని పక్క పక్కన పెట్టి ఎవరికి ముందు నమస్కరిస్తాను అంటే గురువుకి కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కవిదాస్. అది మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. వేద కాలం నుండి దేవుళ్ళ కన్నా గురువుకే అగ్రతాంబూలం ఇచ్చారు. అలా ప్రత్యక్ష దైవంగా పూజించబడేవాడు గురువు. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటి వాడని మాతృదేవో భవ
10వ స్థానంలో నిలిచింది. సమాజానికి విద్యార్థి దేహం అయితే ఉపాధ్యాయుడి ఆత్మ. ఎంత బాగా బోధించిన ఉపాధ్యాయుడికి సహకరించని విద్యార్థి ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు చెప్పే పాఠం ప్రయోజనం లేనిది. శ్రద్ధవాన్ లాభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినప్పుడు జ్ఞానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు కౌరవులకు ఎంతో నేర్పిద్దామనుకున్నాడు, కానీ కౌరవులు నేర్చుకున్నారా? లేదు. వారి దగ్గర శ్రద్ధ లేదు. ఈ గురువు అయ్యాడు. వంటి చేత్తో చప్పట్లు జరగను లేము, శబ్దము రాదు. కానీ అలాగే గురువు ఒక్కడే శ్రద్ధగా చెబితే సరిపోదు, శిష్యుడు కూడా శ్రద్ధగా వినాలి. ఏ గుడ్ టీచర్, ఏ గుడ్ పేరెంట్, ఏ కోఆపరేటివ్ స్టూడెంట్. ఈ ఈక్వయం సాధ్యమైనప్పుడు మాత్రమే పాఠశాల అనే దేవాలయంలో విద్యార్థులు అనే రాళ్లను సంస్కరింపబడిన దేవతామూర్తులుగా మార్చగలడు ఉపాధ్యాయుడు. ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ను తయారు చేయగలడు. ఒక ఓపెన్ చేసి ఇవ్వండి సార్, ఓపెన్ చేసి ఇచ్చేయండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన బైరెడ్డిపల్లి మండలానికి ఇచ్చేసి మన ఉపాధ్యాయులందరినీ కూడా ఆత్మీయంగా సత్కరిస్తున్నటువంటి గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆత్మీయంగా ఆహ్వానం కూడా తెలియజేశాము. సో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన బైరెడ్డిపల్లి మండలంలో కని విని ఎరగని రీతిలో ఈ ఏడాది 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అనేవి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పురస్కారం అనేది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయబడుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా మన 25 మంది ఉపాధ్యాయుల ఉత్తమ సేవలను ప్రశంసిస్తూ మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో వాళ్ళని అభినందించుతూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పూలహారాలు కూడా సార్ తీసుకెళ్ళండి. మన బైరెడ్డిపల్లి మండలంలో 2024 విద్యా సంవత్సరం గాను ఉత్తమ ఉపాధ్యాయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి సేవా పురస్కారాన్ని 25 మంది ఉపాధ్యాయులకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయబడుతూ ఉంది. మన బైరెడ్డిపల్లి మండల విద్యాశాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 25 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఉపాధ్యాయులు కూడా శాలువ, పూలహారం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి మెమెంటో, ప్రశంసా పత్రము ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజెంట్ చేయబడుతుంది. సత్కారం పొందిన తర్వాత ఫోటోలు కూడా తీసుకొస్తారు. వెంటనే తీసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా పేషెన్సీగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మళ్ళా కూడా ఫోటో తీసుకొస్తారు, ఇబ్బంది లేదు సార్. శాలువ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. గత వారం నుండి సంప్రదింపులు అయినప్పటికీ మన మండల నాయకత్వం, మన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు ఎంతో కృషి చేసి మన కిషోర్ అన్న గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి వెంకటరమణరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా పర్సనల్ అసిస్టెంట్ వెంకటరమణరెడ్డి గారికి కూడా పూర్వ ఉపాధ్యాయులు కూడా మండల విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విచ్చేసినటువంటి నాయకులు ప్రతి ఒక్కరికి గౌరచంద్ర గారు, అదేవిధంగా రాజేష్ గారు, చైతన్య గారు, హరి గారు, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కార్యక్రమానికి వచ్చేసినందుకు మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.